హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి వడ్ల. ఈరోజు మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఎందుకు వెళ్ళామంటే మా పిన్ని వాళ్ళ కూతురినైతే మా మేనమామ కొడుకు అయితే ఇస్తున్నారండి. అలా మాటలు అయితే జరుగుతున్నాయి, పెళ్ళి అయితే ఫిక్స్ అయ్యింది. అందుకోసమే ఈరోజైతే మేము కూడా వెళ్ళాము. అయితే ఇక్కడ ఉన్నారు కదా, ఎల్లో కలర్ శారీ అండ్ వైట్ కలర్ షర్టు వాళ్ళే అండి, మా పిన్ని మా బాబాయ్ అన్నమాట. మా మమ్మీకి సొంతం చెల్లెలు. వాళ్ళ కూతురిని అయితే ఇప్పుడు మా మేనమామ కొడుకు అయితే ఇస్తున్నారు. మా మా పిన్ని కూతురు అయితే నాకైతే అక్క అవుతుంది. పిన్ని కూతురు అంటున్నావు, అక్క అంటున్నావు ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. మా అక్కే ముందు పుట్టింది, తర్వాత మా అక్క పుట్టిన తర్వాతే నేనైతే పుట్టాను. ఇక్కడైతే బొట్టు పెట్టి స్వీట్ అయితే పెట్టారు. మా పిల్లగాడు అనేది అనిపించుకుంటారు కదా. నేనైతే మా అమ్మన్ననైతే చాలా సతాయిస్తున్నాను. ఏంటి అక్కకి ఇస్తున్నారు అంటున్నావు, మేనబావ అంటున్నావు, మళ్ళీ అన్న అనుకుంటున్నాను. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మేనబావలైనా సరే కానీ మేమైతే చిన్నప్పటి నుంచి అన్న అని పిలవడం అయితే అలవాటు. ఇదిగో ఇక్కడ బొట్టు పెడుతుంది కదా, తనే మా అక్క వాళ్ళ రెండవ వదిన అన్నమాట. తను ఇందాక వెళ్ళాడుగా, తను రెండో అన్న, ఈమె రెండో వదిన. వెనకాల ఉన్నారు కదా పర్పుల్ కలర్ ఎల్లో కలర్ షర్ట్, వాళ్ళైతే మూడో అన్న మూడో వదిన అన్నమాట. ఇక్కడైతే వాళ్ళ తరపున మా పిన్ని వాళ్ళందరూ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరు కలిసి అయితే బొట్టు పెట్టడానికైతే వచ్చారు. ఈవిడ అయితే మా పిన్ని అండి, చాలా నవ్విస్తుంది పెళ్ళి కొడుకునైతే. ఇదిగో మేము పిల్లవాళ్ళ పెద్దమ్మని అవుతాను నేను అని చెప్పేసి అయితే నవ్విస్తూ ఉంది. ఎందుకంటే ముందు తెలిసిన వాళ్ళే కదా, మేనల్లుడు అక్కడైతే బిడ్డే కదా, చెల్లెలు కూతురు. అదిగో అక్కడ ఫోటో తీస్తున్నాడు కదా, ఆయన అయితే మా అక్క వాళ్ళ చిన్న తమ్ముడు అన్నమాట. ఒకటే అంటుంది, నన్ను ఫోటో తీయరా అంటే మా అన్న అంటున్నాడు, గుండు ఉంది కదా ఫోటో తీయాలా వద్దని ఆలోచిస్తున్నా అని చెప్పి సతాయిస్తున్నాడు. ఫోటోది అని అయితే ఒకటే సతాయిస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా, ఆమె అయితే మా పెద్దమ్మ. మా మమ్మీ వాళ్ళు అయితే 5 మంది అండి. ఇక్కడ గ్రీన్ కలర్ శారీ ఆమె అయితే మా పెద్దమ్మ, తర్వాత మా మమ్మీ, తర్వాత ఇంకో పిన్ని ఉన్నారు. వాళ్ళైతే వచ్చారు కానీ ఏదో ఇంకో ఫంక్షన్ ఉందని మళ్ళీ వెళ్ళారు. అదిగో అక్కడ స్వీట్ తీసుకొని వెళ్తుంది కదా, ఆవిడే మా 4వ పిన్ని. తర్వాత ఇప్పుడు పిల్లని ఇస్తున్నారు కదా, తనే మా చిన్న పిన్ని అన్నమాట. ఇక్కడ స్వీట్స్ అయితే పెడుతున్నారు. మా అమ్మ ఇదిగో తెలుసు కదా, ఈమె మా అమ్మ. ఇక మా అమ్మ కూడా అయితే స్వీట్ అయితే తినిపిస్తున్నారు. మేమైతే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఇతనే అండి చిన్న బామ్మర్ది. మా అత్తమ్మ అంటుంది, బామ్మర్ది ముందు పెట్టాలి కానీ లాస్ట్కి పెడుతున్నావా అని చెప్పి ఆట పట్టిస్తున్నారు. మా పిన్ని అయితే ఇక్కడ ఊకూకే ఆమెనే వీడియో తీస్తున్నా, నన్ను తీయకని అంటుంది. ఇతనే మా నాన్న అండి. మా నాన్న కూడా అయితే స్వీట్ అయితే పెడుతున్నారు. ఆల్రెడీ మా అక్క వాళ్ళు అయితే బొట్టు పెట్టి స్వీట్ అయితే పెట్టారు, మా బావ పెట్టిండు. తర్వాత నేను మా ఆయన కూడా పెట్టినాము. అరే కరెగా వస్తున్నావు రయ్యా. నిజమే సార్, నీ రొల్లే ఎక్కువ ఉందండి. రెండు మళ్ళీ మా బావ వచ్చి మామే ఎక్కడ బాయ్ అని చెప్పేసి మళ్ళీ మా అక్కని తీసుకొని వచ్చి అయితే మళ్ళీ అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మా ఆయన పెట్టినాం కదా, అట్లా అని చెప్పేసి పెడుతున్నారు. మళ్ళీ మా పిన్ని అయితే అంటే ఇంతకుముందు ఓన్లీ పెళ్ళి కొడుకే పెట్టారు కదా, ఇప్పుడైతే మా అత్తనే మా మేనమామ మేనత్త అన్నమాట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకైతే బొట్టు పెట్టి స్వీట్ అయితే తినిపిస్తుంది. మేమైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ వస్తే మాత్రము. ఇదిగో మళ్ళీ వచ్చింది చూడండి మా పిన్ని, ఎక్కడుంటే అక్కడ నవ్వులు నవ్వలేక చచ్చిపోవాలి అసలు. మళ్ళీ ఇప్పుడు బొట్టు పెట్టుకుంటా మా మామయ్యతో అంటుంది, మేము పిల్లవాళ్ళ పెద్దమ్మని అవుతాం చూడన్నా అని అయితే కామెడీ చేస్తుంది. అసలు మా పిన్ని ఉంటే మాత్రము చాలా నవ్వుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత బొట్టు పెట్టిన తర్వాత కింద ప్లేస్ సరిపోవట్లేదని పైనకైతే వెళ్ళాము. ఇక్కడ స్వీట్స్ అలాగే మిక్చరు థమ్స్అప్ అయితే తాగుతున్నాము. అదిగో అక్కడ మా అమ్మ పక్కన కూర్చుంది కదా, తనైతే మా అమ్మమ్మ అన్నమాట. మా పిన్ని అయితే చూడండి మా మనగాడికి వద్దనంగా స్వీట్ పెడుతుంది. నేనైతే తిడుతూ ఉన్నా, వద్దు పిన్ని అంటే మేము పిన్ని అనము అక్కనే అంటాము.
ఇక వద్దు వద్దు అని చెప్పినా కానీ వినట్లేదు. ఈవిడే మా చిన్న అత్త అన్నమాట. మేము ముందు ముందు ఎలా ఎంజాయ్ చేసాము ఈ వీడియోలో ఉంటుంది చూడండి. సారికక్క మంచిదా వీడియో ఆన్ చేయగానే దాచి పెట్టుకుంటుంది. నువ్వు తీయొద్దా? నేను తినేనే ఇప్పుడు, నాకు వద్దు ఇప్పుడు. నా కొడుకు ఎప్పుడు వండుకుంటే అప్పుడు తింటా. కావాలని నిజంగానే తీసాను, చూడు నిజంగానే తీసా నేను, ఉత్తుత కాదు. ఎవరు అడ్డం రాకున్న వీడియోకి వేదక్క బుక్క పెట్టు. నువ్వు సిగ్గు పడద్దు, పెట్టాలి బుక్క. అవి ఐషత్త పెడతలే అట్లా. అక్క బుక్క పెట్టే. మంచిగా తినేసి కొద్దిసేపు అయితే ముచ్చట్లు పెట్టేసి కిందికైతే వచ్చామండి. ఎందుకంటే పెళ్లి పిల్ల వాళ్ళు అదేనండి మా పిన్ని వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు. ఆల్రెడీ ఒక కారులో అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు మా పిన్ని వాళ్ళు మా అన్నలు అయితే ఉన్నారు, ఈ కారులో అయితే వెళ్తున్నారండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కూడా కొద్దిసేపు అయితే కూర్చొని బయలుదేరినాం. ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే వెళ్తున్నారు. మా మ్యాగీ అయితే మా అక్క దగ్గరనే ఉంది, అక్కతో పాటే వచ్చింది. రమ్మంటే రానని మళ్ళీ వాళ్ళతో పాటే వెళ్తుంది. బలవంతంగా తీసుకెళ్దామని చెప్పేసి అంటే కూడా చాలా ఏడుస్తుంది. సర్లే అని చెప్పేసి ఇక పంపించేసినాము. ఇక మా అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా బయలుదేరినాము. మమ్మీ వాళ్ళు కూడా వెళ్తారంట. మేమైతే వర్షం పడక ముందుకైతే బయలుదేరినాం. మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అవుతుంది కదా. అక్క వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, మమ్మీ వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. మేమైతే ఇక్కడ వచ్చేసినాం ఇక ఇంటికి. మళ్ళీ వర్షం పడితే కష్టమవుతుంది అని చెప్పేసి వచ్చినాము. ఆల్రెడీ మేము వచ్చేటప్పుడు కూడా వర్షం పడింది, అక్కడ ఇక్కడ ఆగుకుంటూ అయితే వచ్చినాము. మళ్ళీ చిన్నోడు ఉన్నాడు కదా, తడిస్తే మంచిగా ఉండదని మా మ్యాగీని రమ్మంటే అసలుకే రాలేదు ఫ్రెండ్స్. వాళ్ళ పెద్దమ్మ వెంబడే వెళ్ళిపోయింది. వీడే వచ్చిండు, వీడి కోపం చూడు ఎట్లా వీకుతుండు. ఓకేనా ఇప్పుడు? ఇక బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడన్నా వెళ్ళేసి వస్తే మాత్రం అంటే ఫంక్షన్స్కి వెళ్ళేసి వస్తే ఓపిక ఉండదు కదా, అందుకే నాకు కూడా అస్సలకి ఓపిక లేదు. అందుకే బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. పడుకోవాలి. ఇక టైం చూడండి 10:30 అవుతుంది. ఇప్పుడే నా కొడుకు పడుకున్నాడు. మా మ్యాగీ అయితే ఎలాగూ లేదు, అక్క వాళ్ళు తీసుకెళ్ళారు కదా, రానని గోల వేసి ఏడుస్తుంటే అక్క వాళ్ళు అయితే తీసుకెళ్ళిపోయినారు. అందుకే మా మనవాడు అయితే ఇప్పుడే పడుకున్నాడు. మేము కూడా అయితే పడుకుంటాము. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.